ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కలకలం సృష్టిస్తోంది. లక్నోలో అత్యవసర ల్యాండింగ్ అయింది. గాల్లో ఉండగానే బాంబు బెదిరింపు రావడంతో విమానం అత్యవసరంగా లక్నోలో ల్యాండింగ్ అయింది. విమానంలో పైలట్లు, సిబ్బందితో పాటు 238 మంది ప్రయాణికులున్నారు. ఢిల్లీ నుంచి పశ్చిమ బెంగాల్లోని బాగ్డోగ్రాకు ప్రయాణిస్తోంది ఈ విమానం. బాంబు బెదిరింపుతో ఈ నేపథ్యంలో ప్రయాణికులు ఆందోళనకు గురైనట్లుగా తెలుస్తోంది. ఏటీసీ అనుమతితో లక్నోలో అత్యవసర ల్యాండింగ్ అయింది విమానం. భద్రతా ఏజెన్సీలు అప్రమత్తమై విమానాల్లో క్షుణ్ణంగా తనిఖీలు జరిపినట్లుగా కూడా తెలుస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, తరచుగా వస్తున్నటువంటి ఇటువంటి బాంబు బెదిరింపు కాల్స్ ఆకతాయిలా లేకపోతే ఇతరత్ర కారణం ఏదైనప్పటికీ కూడా వస్తున్నటువంటి అంశంతో తలెత్తుతున్నటువంటి ఇబ్బందులు కావచ్చు, ప్రయాణికుల ఆందోళనలు కావచ్చు, ఏంటి దీనికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ ఏ విధంగా ఉంటుంది? మురళి, ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు రావడంతో లక్నో విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఏదైతే ఢిల్లీ నుంచి వెస్ట్ బెంగాల్లోని బాగ్డోగ్రాకు వెళ్తున్న 6E6650 విమానాన్ని ముందస్తు చర్యల్లో భాగంగా దారి మళ్లించారు. అదేవిధంగా విమానాన్ని లక్నోలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. అయితే ల్యాండ్ చేసిన తర్వాత భద్రతా సిబ్బంది విమానాన్ని చెక్ చేశారు. అయితే అక్కడ ప్రధానంగా విమానంలో ఏదైతే టాయిలెట్ లో టిష్యూ పేపర్ పైన బాంబు బెదిరింపు వచ్చిందంటూ విమానాశ్రయ అధికారులు చెప్పడం జరిగింది. అయితే ఈ వ్యవహారం పైన ఏసీపీ ఓ క్లారిటీ ఇచ్చారు. విమానంలోని టాయిలెట్ లో ఉన్న ఒక టిష్యూ పేపర్ పై బాంబు ఉన్నట్లు రాసి ఉన్న సందేశం స్వాధీనం చేసుకున్నాము. సిబ్బంది వెంటనే అధికారులను అప్రమత్తం చేశారు. దీంట్లో పైలట్లు అత్యవసరంగా లక్నోకు ఫ్లైట్లు మళ్లించాల్సి వచ్చింది. ఘటనా సమయంలో విమానంలోని పైలట్లు, ఇతర సిబ్బంది కలిపి మొత్తం 230 మంది అధికారులు ఉన్నట్టు వెల్లడించారు. ఏదైతే బాంబు బెదిరింపు వల్ల ప్రజలకు ఏదైతే ప్రయాణికులు కూడా ఆందోళనకు గురయ్యారు. ఏదైతే లక్నో విమానాశ్రయంలో ల్యాండింగ్ అయిన తర్వాత భద్రతాపరంగా చర్యలు తీసుకున్నారు. విమానం మొత్తం విమానాశ్రయ అధికారులు, భద్రతా సిబ్బంది పిన్ టు పిన్ క్షుణ్ణంగా పరిశీలించారు. పరిశీలించిన తర్వాత అక్కడ ఎలాంటి బాంబు లేదంటూ ఏటీసీకి సిగ్నల్ పంపడం జరిగింది. మురళి, రైట్, అంటే విమానం టేక్ ఆఫ్ అవడానికన్నా ముందే భద్రతా చర్యల్లో భాగంగా కావచ్చు, క్షుణ్ణంగా టెక్నికల్ వైజ్గా అన్ని తనిఖీలు జరిగిన తర్వాతే దీనికి సంబంధించి ప్రయాణం మొదలవుతుందని అధికారులు చెప్తూ ఉన్నప్పటికీ కూడా తరచూ తలెత్తుతున్నటువంటి ఇటువంటి మిస్కమ్యూనికేషన్ అనుకోవచ్చు అంటారా, ఆకతాయిలు చేస్తున్నటువంటి అంశానికి సంబంధించి అంటారా? ఈ అంశం ఏవియేషన్ డిపార్ట్మెంట్ పరిధిలో వారి పరిశీలనలో కూడా ఉంది. పూర్తి స్థాయిలో చర్యలకు సంబంధించి కావచ్చు, ఇతరత్ర వీటన్నిటికి సంబంధించి కూడా ప్రక్షాళన చేస్తాం, ఇటువంటివి మళ్ళీ రిపీట్ కాకుండా చేస్తామని గతంలో కూడా చెప్పినటువంటి పరిస్థితి. వివాదాలకు కేంద్ర బిందువు అయినటువంటి ఇండిగో విమానంలోనే తలెత్తినటువంటి మరొకసారి బాంబు బెదిరింపు అంశానికి సంబంధించి గతంలో విమాన ప్రయాణాలకు సంబంధించి ఏ విధంగా ఇబ్బందులు ప్రయాణికులు ఎదుర్కొన్నారో కూడా మనం చూసినటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా ఇండిగో విమానానికి సంబంధించి ఇటువంటి పరిణామం ఏంటి? ఏవియేషన్ శాఖ దీనికి సంబంధించి ఏమైనా డీటెయిల్గా క్షుణ్ణంగా తనిఖీ చేసేటువంటి పరిస్థితి కానీ లేకపోతే చర్యలు చేపట్టేటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? ఎస్ మురళి, ఏదైతే ఇండిగో విమానానికి సంబంధించిన సాంకేతిక సమస్యలు ఇటీవల తలెత్తాయి. దానివల్ల ఏకంగా డీజీసీఏ నిన్న సాయంత్రం దాదాపు 22 కోట్ల రూపాయలు ఫైన్ విధించడం జరిగింది. ప్రయాణికుల పట్ల అలసత్వం కానీ వారు సరైన జవాబు చెప్పకపోవడం, వరుసగా ఏదైతే ప్రయాణికులకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఫ్లైట్లు రద్దు చేయడం, దేశవ్యాప్తంగా ఇండిగో ఒక ప్రధానమైన సమస్యలో ఇరుక్కోవడంతో దేశవ్యాప్తంగా పలు విమానాలు కూడా రద్దు చేసిన విషయం కూడా మనం గతంలో గమనించిందే. అయితే వీటిపైన కూడా దేశవ్యాప్తంగా ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు పైన కూడా తీవ్ర విమర్శలు వచ్చిన నేపథ్యం కూడా మనం గమనించాం. అయితే ఇక్కడ ఇండిగోలో తరచూ ఏదైతే బాంబు బెదిరింపులు కావచ్చు, ప్రయాణికుల నుంచి కంప్లైంట్లు కావచ్చు వరుసగా వస్తున్న నేపథ్యంలో కేంద్రం కఠిన చర్యలు తీసుకోవడానికి ముందుకు వచ్చింది. దాదాపు ఈ ప్రయాణికుల అలసత్వం కానీ, ప్రయాణికుల భద్రత పట్ల సరైన చర్యలు తీసుకోపోవడం వల్ల కానీ దాదాపు 22 కోట్ల ఫైన్ విధించారు. అయితే ఈ ఫైన్ కూడా ఇండిగో సంస్థ కట్టాల్సిన పరిస్థితి ఉంది. ఇక్కడ ప్రధానంగా ఏదైతే ఇండిగో విమానం గాలిలో ఉండగానే ఏదైతే విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది, ఇది ఆకతాయిలు చేశారా మరొకరు చేశారా అనే అంశం పైన ఏదైతే భద్రతా అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారో, అదేవిధంగా ఏం జరిగిందంటూ తెర వెనుక ఏమైనా జరిగిందంటూ ఆరాధిస్తున్నారు. జనరల్ గా విమానం అయితే ప్రస్తుతం సురక్షితంగా కిందికి దిగడం, తర్వాత ఏటీసీ సిగ్నల్ ఇవ్వడంతో మళ్ళీ విమానం వెళ్ళిన పరిస్థితి ఉంది. ప్రయాణికులతో పాటు అధికారులు, భద్రతా సిబ్బంది, ఏదైతే విమానంలో ఉన్న సిబ్బంది కూడా అందరూ క్షేమంగా ఉన్నారు. పూర్తిగా తనిఖీలు చేసిన తర్వాతనే విమానాశ్రయం నుంచి ఫ్లైట్ కి అనుమతి ఇచ్చారు. ప్రస్తుతానికి ఏదైతే బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తో మొత్తం విమానాన్ని మొత్తం గాలి ఇచ్చారు.
తనకి పూర్తయిన తర్వాత ఏదైతే భద్రతా పరంగా చేపట్టాల్సిన చర్యలు, ఇప్పటి వరకు ఏదైతే ఇండిగో పైన వస్తున్న వరుస వివాదాలు, ఏదైతే ప్రయాణికుల భద్రతా చర్యల పైన లోపము, ఇటు ప్రయాణికుల నుంచి విపరీతమైన కంప్లైంట్, వీటిని అన్నిటిపైన కూడా డీజీసీఏకి ఇప్పటికే ఒక నివేదిక సమర్పించారు. రాబోయే రోజుల్లో ఇండిగో ఫ్లైట్ మీద విపరీతమైన కంప్లైంట్లు, ప్రయాణికుల పట్ల అలసత్వం, అదేవిధంగా ఏదైతే ముందస్తు సమాచారం లేకుండా ఫ్లైట్లు వచ్చి వీటిని అన్నిటిపైన కూడా కేంద్ర ప్రభుత్వం ఒక చర్య తీసుకునే అవకాశం ఉందంటూ ప్రచారం నడుస్తుంది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు అయితే కలకలం సృష్టించినటువంటి పరిస్థితి ఉంది లక్నోలో. ఈ నేపథ్యంలో అత్యవసరంగా విమానాన్ని ల్యాండ్ చేయాల్సి వచ్చింది. గాల్లో ఉండగా బాంబు బెదిరింపు రావడంతో విమానం అత్యవసరంగా లక్నోలో ల్యాండ్ అయింది. విమానంలో పైలట్లు, సిబ్బందితో పాటు 238 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఢిల్లీ నుంచి పశ్చిమ బెంగాల్లోని బాగ్రోగ్డాకు ప్రయాణిస్తోంది ఈ విమానం. ఇక బాంబు బెదిరింపుతో ఆందోళనకు గురయ్యారు ప్రయాణికులు. ఏటీసీ అనుమతితో లక్నోలో అత్యవసరంగా ల్యాండింగ్ అయితే అయింది. భద్రతా ఏజెన్సీలు అప్రమత్తమై విమానంలో ఈ నేపథ్యంలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. బాంబు లేదని తెలియడంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకొని తిరిగి గమ్యస్థానానికి ప్రయాణమైంది విమానం.